ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. తాయి రోడ్డు మీద మేడం ఎక్కించుకోదు సార్. మేడం తాయి రాదు. ఎవరైతే ఉందమ్మా అందరూ ఒక చెత్తముందు ఉన్నది కట్టాలి. అందరూ సమానం అమ్మా, ఎవరికి ఏం లేదు. తాగి నష్టం అయితే మీరే బాధ్యత కదమ్మా. ఏం పెట్టా మిషన్ లేదు. బయటకు ఊదండి సార్. ప్రెస్ వస్తుంది, మీరు ఊదండి అయిపోతుంది. ఊదు ఆపకండి, అట్నే ఊదండి. ఒక 5 సెకండ్ గట్టి ఊదండి. ఫాస్ట్ ఊదండి. చాలా పని ఉంది. మీ ఒక్కరి కోసం ఇచ్చే భాగం ఆగమ్మా. అందరు ఊతారు, అందరు పోతారు. అన్ని అయితేనే ఊదండి. ఊదండి ఊదండి అట్నే ఊదండి ఊదండి ఊదండి. ఒక్క నిమిషం, ఇంకొక ఊదండి సార్. ఊదండి ఆపకండి సార్. ఆగండి సార్. ఆగండి. ఊదండి ఊదండి సార్. ఆపండి. మీకే ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకంటే మీకే ఇబ్బంది అయింది కదా. దాంతో ఎంత యాక్సిడెంట్ అయితే ఉన్నా సార్. ఇదే 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 బైక్ ఇప్పి వచ్చింది మేడం. ఇదండి చక్కో రాలే. ఇట్రండి సార్, ఇట్రండి. అవును సార్, నేను నడపలేదు. అవును సార్, నేను అక్కడ పక్క పెట్టినా. నడపలేదు సార్. నడపలేనప్పుడు ఎందుకు అన్నది ఇబ్బంది పడకండి. ఇట్లా తమ్ముడు ఇట్లా
ఇక్కడ అయితే ఒకటే మీరు రికార్డ్ చేసి నేను చెప్పేది వినండి. మీకు చెప్పేది మాట్లాడి నేను చెప్పేది విన్నా అదంతా రికార్డ్ అవుతుంది మొత్తం. రేపు కోర్టు పోయి ఊదండి పంపిస్తాను. ఊదండి సార్ పంపిస్తాను. ఊదండి సార్ పంపిస్తాను. ఊదండి పంపిస్తాను. ఊదండి అట్లా కాదు, ఇదిగో చూడండి. ఫైల్ కేసు ఇప్పుడు ఎందుకు మంచిగా చూస్తే ఇప్పటికీ గోల్ పడు సార్, గోల్ పడేది సార్, అది గోల్ పడేది అన్న ఇప్పుడే తాగిన అన్న జస్ట్ కాలు ముక్త అన్న సార్ సార్ ఇప్పుడే గొడ్డాలు అక్కడ కథ ఇప్పుడే తాగి వచ్చిన సార్ కాలు ముక్త ఇప్పుడు పిల్లలు గొడ్డలు కట్టలు సార్ 550 తమ రీడింగ్ సార్ అడిగిన పేరు మా భార్య నేను పంపిస్తా. కాలు పట్టుకోవద్దు, కాలు పట్టుకోవచ్చు. అన్న సార్ ప్లీజ్ సార్ డీటెయిల్స్ చెప్పినాక పండించి పంపిస్తారంట. పంపించండి కానీ నాకు బండి కూడా ఉంది సార్. నేను నగర్ వయసు ఎంత? 30 ఏదో వచ్చినప్పుడు ఏదో బండి మరి ఇట్లా బండి ఇట్లా పట్టుకుంటే ఏంటి వచ్చినప్పుడు ఏదో బండి మరి ఇట్లా బండి ఇట్లా పట్టుకుంటే ఏంటి బండి ఇట్లా పట్టుకుంటే ఏంటి ఇంకా చికెన్ ఈరోజు నగరంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అంబర్ కిషోర్ జీ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ తరఫున నగరంలో అనేక చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే యువత కేరింతలు కొడుతూ ప్రమాదాలకు గురవుతారని చెప్పేసి ఈ ఆనందం అనేది విషాదంగా మారకూడదని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలో విషాదాన్ని నింపకూడదన్న ఉద్దేశంతో ఈరోజు నగరంలో అనేక చోట్ల మేము డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు 130 కేసులు మేము బుక్ చేయడం జరిగింది. ఈ ఫ్యామిలీస్ అందరినీ మేము సేవ్ చేసామని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే వీళ్ళు తాగి ప్రమాదానికి గురైనట్టయితే కనుక ఈ కుటుంబమే ఇతని మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులందరూ కూడా అనాథలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా అట్లా కాకూడదన్న ఉద్దేశంతో గౌరవ సిపి గారు ఈరోజు నగరంలో అడుగడుగునా తనిఖీలు పెట్టడం జరిగింది. వాళ్ళ సాయంత్రం మేము 3 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించినాం. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు ఈ ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో 130 మంది మందుబాబులు పట్టుబడ్డారు. కాబట్టి వీరందరికీ రేపు పోలీస్ హెడ్ క్వార్టర్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వారికి ఈ తాగి వెహికల్ నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలన్నింటినీ కూడా అక్కడ వివరించేసి వాళ్ళకి కొన్ని ఫిలిమ్స్ కూడా చూపించేసి ఆ ఎల్లుండి వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టి కోర్టులో సరైన జరిమానా విధించినట్టుగా, అదే రిపీటెడ్గా అఫెండర్స్ అయితే కనుక వీళ్ళకి జైలు శిక్ష పడే విధంగా కూడా కృషి చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం ఈ కౌన్సిలింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా దయచేసి ఏదైతే సంతోషం ఆనందం ఉంటుందో దాన్ని విషాదంగా మార్చుకోవద్దని చెప్పేసి మా యొక్క ట్రాఫిక్ పోలీస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. సో అందరూ కూడా సహకరించేందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి ఈ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సరే పర్వాలేదు సార్.
మరి ఎప్పుడు వచ్చి కోర్టుకు వచ్చి ఫైన్ కట్టుకుంటావు? ఇప్పుడు మహారాష్ట్ర నేను ఆన్లైన్ కడతా సార్. ఆన్లైన్ కోర్టు ఆన్లైన్ కట్టేది కాదు, నేను ఫిజికల్గా వచ్చి కేసు కట్టుకోవాలి. సార్, నేను మీకు పంపిస్తాను అన్నాను. ఇప్పుడు నువ్వు నాకు ఎప్పుడు వచ్చి కోర్టుకు వచ్చి అటెండెన్స్ అవుతావు? महाराष्ट्र से कैसे आएंगे सर? सर क्लिनिक है, सब है, अभी महाराष्ट्र से कैसे आएंगे सर? आप ही सोचो ना. నేనేమంటున్నా అంటే నీకు బండి ఇవ్వాలి అంటే मेरा पर्स दो ना, मैं आपको नहीं बंदी. थोड़ा एक वार्निंग देके भी आप बोल सकते सर कि नेक्स्ट टाइम मैं भर दूंगा सर पैसे. వార్నింగ్ గురించి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్న 31 డిసెంబర్ నాను ఫస్ట్ని బేస్ చేసుకొని కమిషనరేట్ పరిధిలో కాజీపేట లిమ్స్లో ట్రాఫిక్ లిమ్స్లో ఈరోజు 3 చోట్ల ప్రాపర్గా వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. తర్వాత అట్నే డ్రంకింగ్ కండిషన్లో ఉన్న వాళ్ళని కూడా కొన్ని వెహికల్ చెక్ చేయడం జరిగింది. 3 పాయింట్లలో గాను కాజీపేట పాయింట్లలో ఒక ఎస్ఐ గారు, తర్వాత అదాలత్లో నేను, అంబేద్కర్ దగ్గర రామారావు ఎస్ఐ గారు, మా సిబ్బంది అన్ని పాయింట్లలో ఉండి ప్రాపర్గా అన్ని వెహికల్ చెక్ చేయడం జరిగింది. సుమారుగా 125 వెహికల్ సంబంధించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసిన అనంతరం కోర్టు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి మేజిస్ట్రేట్ గారి యొక్క ఆదేశాల వరకు వాళ్ళకి వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో సహకరించి ఉన్నందుకు ధన్యవాదాలు.